అవకాశం ఇచ్చిన దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నానండి. ఈ యొక్క గరుగుబెల్లి ప్రాంతంలో క్రీస్తు కొరకు మనము సైతం అనే టీం ద్వారా దేవుని మహింపరచుటకు, ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు, సంఘాన్ని బలపరచుటకు ఇటు విధంగా ఈ యొక్క కార్యక్రమాలని మేము ప్రతి నెల కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా మేము నడిపిస్తున్నాం. ఇది మనకి 8వ సహవాసము. ఈ యొక్క క్రీస్తు కొరకు మనము సైతమనే టీం ద్వారా నిర్వహించబడుతుంది. ఇది ఒక 8వ సహవాసం అన్నమాట. దీన్ని బట్టి దేవునికి మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందు నిమిత్తం అంటే మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్న విషయమే, కేవలము ఈ యొక్క సమయమందు అనేక విధాలుగా అనేక ప్రాంతాల్లో చాలామంది కూడా వారి వారి సొంత పనుల్లోనే ఉంటుంటారు. కానీ మనము దేవుని మహాకృపను బట్టి ఆయన మహింపరచడానికి మనకి దేవుడి గొప్ప అవకాశం ఇచ్చాడు. కేవలం ఆలోచన మాత్రమే మన మధ్యలో ఉండాలి. ఎందుకంటే చాలామంది మనం చూస్తున్నాం, టీవీలు కానీ పేపర్స్ కానీ, ఇప్పుడు బాగా ఫేస్బుక్స్, యూట్యూబ్స్ అన్నింటిలో కూడా ఏటొస్తాయి భయంకరమైన విషయాలు, యాక్సిడెంట్స్ అనేసి, లేకపోతే చాలా చాలా ప్రమాదాల్లో చనిపోయారనేసి వాళ్ళ జీవనాన్ని పోగొట్టుకుంటున్నారు అన్నమాట. వారి యొక్క మరణాన్ని వారు చవి చూస్తున్నారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఈ క్షణము మనం దేవునికి దేని నిమిత్తం స్తుతులు చెల్లిస్తామని అనుకుంటే దీని నిమిత్తం మనం దేవుని స్తుతులు చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనం అందరం కూడా చాలా చక్కగా దేవుణ్ణి మన హృదయాల్లో స్తుతులు చెల్లిస్తూ ఆయన మనకు అందించిన ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మనం ప్రయత్నిద్దాం. నాకు అప్పగించిన అంశం ఏంటంటే సంఘములో క్రైస్తవులు ఎలా ఉండాలి, సంఘంలో క్రైస్తవులు ఎలా ఉండాలి అనే అంశం నాకు ఇచ్చారు. దాన్ని బట్టి ఒక్క 40 నిమిషాలు ఈ అంశం బట్టి దేవుని వాక్యంలో మహిమ ఉందన్నది గమనిద్దాం. మనం పుట్టిక నుండి వెళ్దాం. మనం గర్భిణీ స్త్రీ పుట్టినప్పుడు, అదే ఒక శిశువుని ప్రసవించినప్పుడు హాస్పిటల్లోనే మనకి మొట్టమొదటిగా హాస్పిటల్ ఇల్లు చెట్టు. ఇప్పుడు బాగా హాస్పిటల్స్ పాపులేట్ అయ్యాయి కాబట్టి అప్పట్లో ఎక్కడ పడితే అక్కడ ప్రసవించేవారు. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ అక్కడ మనకి ఏముంటాయండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి హాస్పిటల్కి తగ్గవి. అదేవిధంగా ఆ యొక్క గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అవి పాటిస్తేనే చక్కగా ప్రసవం అనేది జరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, దానికి వ్యతిరేకం అనేది జరుగుతుంది, దానికి బాధపడాల్సిన అవసరం ఉంటుంది కదా. అంటే ఒక పుట్టిక నుండి మనం చూసుకున్నప్పుడు హాస్పిటల్లో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే మనకి చక్కగా మళ్ళీ బయటికి వచ్చి మన జీవనాన్ని మనం కొనసాగించగలమా లేదా. అలాగే పిల్లల పేరుని కొలిది మనం స్కూల్లో జాయిన్ చేస్తాం. స్కూల్కి ఒక రెగ్యులేషన్ రూల్స్ అని ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే మనం వెళ్ళాలి. ఇదేదో నేను బాగా ధనవంతుణ్ణి లేకపోతే పలుకుబడిన వ్యక్తిని, స్కూల్కి వ్యతిరేకంగా నా బిడ్డని మీరు జాగ్రత్తగా చూసుకోండి, పై కుర్చీలో కూర్చోబెట్టండి, పక్కన లేకపోతే ఎత్తుకొని లాలించండి అంటే అక్కడ అవ్వదు. స్కూల్కి తగ్గట్టుగానే రూల్స్ ఏమున్నాయో, రెగ్యులేషన్స్ ఏమున్నాయో దాని ప్రకారం ఉంటారు. మీరు కానీ లేదు ఇలాగే చేయండి అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక హాస్పిటల్ అయితే మీరు బయటికి వెళ్ళిపోండి అమ్మా, వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి, మీ ఇష్ట ప్రకారం మీరు ఎలా ప్రసవిస్తారో ప్రసవించుకుని అంటారు. అలాగే స్కూల్లో అయితే అమ్మా మీరు మీ ఇంటికి వెళ్ళి చదివించుకోండి అమ్మా, జాగ్రత్తగా నీకు ఎలా కావాలంటే అలాగా నెత్తి మీద పెట్టుకుంటావో ఎక్కడ పెట్టుకుంటూ చూసుకోమా అనేసి ఇచ్చేస్తారు. ఎందుకని దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనం కాలేజెస్ ఎదుర్కోవాలి, మనం పుట్టిన నుండి చూస్తున్నాం. కాలేజెస్లో కూడా సేమ్, వారికి వ్యతిరేకంగా ఉంటే ఏం చేస్తారు, డిబార్ చేసేస్తారు. మరి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చూసి రాయొచ్చా, ఎగ్జామ్స్లో చూసి రాయకూడదు రూల్, రాస్తే ఏం చేస్తారు, ఫెయిల్ చేసేస్తారు, డిబార్ చేస్తారు, ఇంకా వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వరు. ఇలాగ అనేక విధాలుగా మన జీవిత విధానంలో ఒక రూల్స్ రెగ్యులేషన్ అనేవి మనకి వస్తూ ఉన్నాయి. తర్వాత మనం యవ్వన వయసు వచ్చినప్పుడు వివాహానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కదా, వివాహానికి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. ఆ పద్ధతి ప్రకారం అయితేనే వాళ్ళకి నచ్చినట్లయితేనే చేసుకుంటారు, లేకపోతే ఏంటవుద్ది, వారు కూడా అమ్మ నీకు నచ్చిన విధంగా నువ్వు చేసుకొని వాళ్ళు కూడా దగ్గరికి రావడం అనేది జరగదు. అదేవిధంగా భార్యాభర్తల యొక్క సంసారం, వారి యొక్క కుటుంబ పరిపాలన, వారి కుటుంబాన్ని ఎలాగ పరిపాలించాలి, ఎలాగ వాటిని ముందుకు తీసుకెళ్ళాలన్నది మనకి ఒక విధి విధానాలు ఉంటాయి. భార్యని చక్కగా చూసుకోవడం, భర్తకు తగ్గ బాధ్యతలు భార్య చూసుకోవడం,
వీళ్ళిద్దరూ కూడా ఐక్యతతో ఆ యొక్క కుటుంబాన్ని నడిపించుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైనది కుటుంబ సంస్థలు. అదేవిధంగా కొన్ని సంస్థలు ఉంటాయి. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగంలో ఆ యొక్క కంపెనీకి తగ్గ రూల్స్ ప్రకారం మనం ముందుకెళ్ళాలి. లేదు నా ఇష్టానుసారంగా నేను వెళ్తానంటే ఆ కంపెనీ ఏం చేస్తుంది, నువ్వు అవసరం లేదమ్మా బయటికి వెళ్ళిపో అంటారు. ఏంటంటే డిసిప్లైన్ అన్నది ఉండాలన్నమాట. చిన్నప్పటి నుండి డిసిప్లైన్ అన్నది ప్రతి విషయంలో మనం చూస్తున్నాం. కంపెనీలో డిసిప్లైన్ అంటే ఒక డ్రెస్ కోడ్ ఉందనుకోండి, ఆ డ్రెస్ కోడ్ ప్రకారం రావాలి. ఫుల్ షేవింగ్ రావాలి. అందరినీ గౌరవించి మాట్లాడాలి. వాళ్ళందరికీ చెప్పిన పని, పైవారు చెప్పిన పని చక్కగా మనము చేయాలి. ఇవన్నీ ఏంటి, ఆ యొక్క రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం అన్నమాట. మరి ఇన్ని లోకానుసారంగా ఇన్ని ఉన్నప్పుడు మన ఆత్మీయానుసారంగా మనం ఎదిగి మన సంఘంలో చేర్చబడినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి సంఘంలో? మరి సంఘానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, దేవుడు దానికి చెప్పాడు కదా. మనం ఒక బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంటాయి అన్నమాట. అంటే నేను మీకు చెప్పే అంశాన్ని నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏంటంటే సంఘంలో క్రైస్తవులు ఎలా ఉండాలనేసి. మరి సంఘం అంటే ఏంటి? ఇప్పుడు హాస్పిటల్ అనుకున్నాం, హాస్పిటల్ దేనికి వెళ్తున్నాం? మన యొక్క ఆరోగ్య పరిస్థితులు చూసుకోవడానికి వెళ్తున్నాం. అలాగే స్కూల్కి, కాలేజ్ కిందకి వెళ్తున్నాం, మన యొక్క ఎడ్యుకేషన్ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనం వెళ్తున్నాం. అలాగే ఉద్యోగానికి ఎందుకు వెళ్తున్నాం? మన యొక్క జీవన విధానాన్ని కాపాడుకోవడానికి వెళ్తున్నాం. కుటుంబ వ్యవస్థను ఎందుకు మనం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాం? మన కుటుంబ వ్యవస్థని పెంపొందించుకోవడానికి మనము వెళ్తున్నాం. మరి సంఘంలో మనకి ఎలా? సంఘం అంటే ఏంటి మరి సంఘానికి ఎందుకు వస్తున్నాం? అసలు అంశాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించగలిగితే మనము వాక్యంలోకి వెళ్దాం. సంఘము అనగా ఏంటి అని తెలుసుకుంటే ఆ సంఘంలో క్రైస్తవుడు ఎలా ఉండాలి అన్నది తెలుసుకుంటాం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రూల్స్ రెగ్యులేషన్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటే కదా దాని మన ప్రకారం మనం కూడా జాగ్రత్త పడతాం. స్కూల్లో ఎలాగ చెప్తున్నారు, బాగా చెప్తున్నారు లేదని తెలిస్తేనే కదా ఆ స్కూల్లోని ఎలా చదువుతున్నారు అది మనకి తెలుస్తుంది. అలాగే కాలేజీలో, అలాగే ఉద్యోగంలో కూడా చక్కటి జాబ్ అయితే నెలకి ఆ డేట్కి శాలరీ పడిపోతుందంటే చక్కగా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదంటే ఆ ఉద్యోగంలో చేరి మనం పని చేస్తాం. అదే విధముగా ఈ సంఘం అంటే ఏంటి అని తెలిసినప్పుడు ఆ యొక్క సంఘం యొక్క విధానాలను తెలుసుకున్నప్పుడు ఆ సంఘం ఏ విధంగా ప్రవర్తించాలన్నది తెలుస్తుంది అన్నమాట. కాబట్టి సంఘం అంటే ఏంటి అని మనం కొన్ని నిమిషాలు మనం దాన్ని చర్చిద్దాం. సంఘం అంటే ఏంటి అని తెలుసుకున్నప్పుడు అసలు ఏంటి కాదని ముఖ్యంగా తెలుసుకోవాలి. ఒకటి ఏంటి కాదని తెలుసుకున్నప్పుడే అదేంటనేది మనకి కంపల్సరీగా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనము సంఘం అంటే ఏంటి కాదనేది తెలుసుకుందాం. సంఘం అంటే ఏంటి కాదన్నది మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదురు, పాతాళ ద్వారం దాని ఎదుట నిలువనేరవని నీతో నిశ్చయముగా చెప్తున్నారు. ఏంటంటున్నారు ఇక్కడ? ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభు వారు పేతురు గారితో చెప్తున్నారు. అంటే ఏంటి బండ మీద అంటే ఆ బండ మీద మాత్రమే సంఘం ఏర్పాటు చేయమని అర్థమా? అలాగైతే ఇప్పుడు ఏర్పాటు చేసిన సంఘాలన్నీ కూడా ఏం చేయాలా? బండ మీదే ఏర్పాటు చేసుకోవాలి, అంతే కదండి. మరి అలా ఏంటంటే బండ అంటే అక్కడ కేవలము ఒక సూచనలు చూపిస్తున్నారు అనమాట. అంటే ఈ విధంగా అంటే నువ్వే మాత్రమే అక్కడ కట్టగలంటే బండ కాదు చెప్తుంది అక్కడ. కాబట్టి మనం గమనించాల్సిన విషయం అంటే ఒక బిల్డింగ్ కానీ, ఒక బండ కానీ, ఒక రాయి కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్రదేశం కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక ఊరు కానీ సంఘంగా పరిగణింపబడదు కదండి. అది మనము గమనించేస్తున్నాం అన్నమాట. అలాగే మనకి గమనిస్తున్న విషయం సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనంలో మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంగము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకుంటున్నారా? అక్కడ చెప్తున్నారు. అక్కడ ఏం చెప్తున్నారంటే సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే. సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే. అంటే ఎప్పుడు పరిశుద్ధులు అవుతామంటే యొక్క సంఘంలోకి మనము యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకొని ఆ సంఘంలోకి వస్తే మనము పరిశుద్ధులుగా మనము తీర్చబడతాం. అక్కడ చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ చెప్తున్నారు, అక్కడ
మీరెలా హెచ్చించుకొనుచున్నారు అంటే సంఘాన్ని మనము ఏ విధంగా హెచ్చిస్తున్నాము? సంఘాన్ని ఒక బిల్డింగ్ బాగా భారీ బిల్డింగ్గా కట్టేసుకొని భారీగా రకరకాలుగా డిస్కోలు పొగలు వేసుకొని దాని కింద మనం హెచ్చించుకుంటే మనుషుల్ని హెచ్చించుకుంటారు కానీ సంఘాన్ని హెచ్చించట్లే. మరి అట్లా సంఘాల కింద అనుకుంటామంటే అవి సంఘాలు కాదు. అంటే ఎక్కడో ఒక హాల్ తీసుకుంటారు, కళ్యాణ మండపం తీసుకుంటారు, అక్కడ ఏం చేస్తారంటే కూడుకొని ఇష్టానుసారమైన డ్యాన్సులతోని ఇష్టానుసారంగా వారు ఆ ప్రవర్తనలతోని ఆ డిస్కోలు మ్యూజిక్లు అన్నింటిలో కూడా ఏం చేస్తారంటే వారు దేవుని ఆరాధిస్తున్నారు అనుకుంటారు కానీ అది ఒక సంఘంగా అనుకుంటారు కానీ అది సంఘం అన్నది కాదండి అనుకోండి. అంటే ఎవరిని హెచ్చించకూడదు అంటే మనుషుల్ని మీరు హెచ్చించుకోకూడదు. అవి ఎవరైతే హెచ్చించుకొని ఎవరైతే బిల్డప్కి వెళ్ళిపోతుంటారో పెద్ద బిల్డింగ్ ఉంది, నా చర్చి బిల్డింగ్ పెద్దది, అది ఒక సంఘము అనేసి ఎవరైతే అనుకుంటున్నారో అలాంటివి ఏంటంటారంటే అవి సంఘము కాదనేసి మనకి ఇక్కడ తెలియజేస్తుందన్నమాట. కీర్తనలు 108లో కూడా మనం చూసుకుంటే అంటే నేను భౌతికమైనవన్నీ కూడా సంఘాలుగా పరిగణింపబడవు అని చెప్పడానికి మిమ్మల్ని ఈ ఉద్దేశాలతో ఈ యొక్క వచనాలు చూపిస్తున్నాను. భౌతికంగా ఉన్న ఏదైతే బిల్డింగ్స్ కానీ లేకపోతే ఏవైనా సరే వాటన్నిటిని కూడా సంఘాలుగా మనము కేవలం మన మనుషులు కట్టుకున్న కట్టడాలుగా మనం చూస్తామన్నమాట. మా పితరుల వల్ల మేము పాపం చేసి 106:8 చూడండి. ఆయన్ను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించును. ఎవరైతే రక్షింపబడతారో ఎవరైతే పరిశుద్ధులుగా తీర్చబడతారో వారి మాత్రమే సంఘమునకు విలువనిచ్చినట్లు, అంటే సంఘానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లు. అంతేగాని భౌతికమైన విషయాలకి భౌతికమైన వాటిని చూసి అది సంఘంగా భావిస్తే అది సంఘం కాదని మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నమాట. మరి సంఘం అనగా అంటే ఏం చెప్తున్నాను? సంఘం అనగా ఒక భౌతికమైన కట్టడం కాదు. ఎక్కడో అక్కడికి పెద్ద ఏదో అంటారు బెంగళూరు అటు సైడ్ ఉంటుంది, అక్కడికి వెళ్తేనే మనకి పరిశుద్ధత వస్తుంది, లేకపోతే పెద్ద పెద్ద టీవీలో అట్లా కనిపించేవారు కానీ లేకపోతే పెద్ద పెద్ద మీటింగ్లు చేసేవారు కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళని సంఘం కింద మనం పరిగణించకూడదు. అవన్నీ ఎందుకంటే బిల్డప్ ఇచ్చుకోవడం అంటే వాళ్ళకి వారు హెచ్చించుకొని చేసుకున్న పనులు మాట. కాబట్టి భౌతికమైనవి ఏవైనా కనిపిస్తున్నప్పుడు అవి సంఘంగా మనం పరిగణించకూడదు. 1 పేతురు 2:5 మనం చూసుకుంటే 1 పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏంటంటే భౌతికమైన సంబంధమైన రాళ్ళకి కట్టడం సంఘము కాదు అని తెలియజేస్తున్నారు అన్నమాట. సంఘం అంటే ఏంటంటే భౌతికమైనది కాదనేసి మీకు తెలియజేయడానికి ఈ యొక్క అంశాలను మీకు చూపించడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే సంఘం అనగా అంటే ఏంటంటే దైవికమైన సర్దుబాటు కాదు. అంటే అక్కడ ఏంటంటే కొన్ని దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ ఆశ్చర్యకాలు చేస్తారు, మిమ్మల్ని స్వస్థపరుస్తారు, అలాగే అక్కడికి వెళ్తే భక్తి ఉంటుంది, అక్కడికి వెళ్తే భయం ఉంటుంది అనేసి కొంతమంది క్రియేట్ చేసుకుంటుంటారు. అక్కడికి వెళ్తేనే మాత్రమే ఆ ప్లేస్కి వెళ్తేనే మాత్రమే ఇది జరుగుతుంది అనేసి ఆ యొక్క నమ్మకం అనేది వాళ్ళు ఉంచుకుంటారు. అది కాదు సంఘం అనేది, అది కాదు. సంఘం అంటే ఆత్మీయంగా ఎదిగే విధంగా ఉండాలి. సంఘం అంటే మన హృదయంలో ఉన్న దేవుణ్ణి మనము మహింపరిచే విధంగా ఉండాలి. అంతేగాని ఒక భౌతికమైన బిల్డింగ్కి కాదు, ఒక భౌతికమైన ప్లేస్కి కాదు, ఒక భౌతికమైన ప్రాంతానికి అది సంబంధించింది కాదనేసి మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. అలాగే సంఘం అంటే ఏం కాదంటే స్నేహ సంబంధమైన, రక్త సంబంధమైన, అలాగే కుటుంబాలకి సంబంధమైనది కాదు. కొంతమంది ఏం చేస్తారంటే అందులో మా యొక్క కుటుంబస్తులు ఉన్నారండి కాబట్టి నేను ఆ సంఘానికి మాత్రమే వెళ్తానండి. కొంతమంది ఏంటంటే రక్త సంబంధులు ఉన్నారండి, లేకపోతే నాకు స్నేహితులు ఉన్నారండి, అందుకే ఆ సంఘానికి మాత్రమే వెళ్తాననేసి వారు ఏంటంటే ఆ సంఘానికి మాత్రమే వెళ్తారు. అలాంటివన్నిటి కూడా సంఘం కాదన్నమాట. మరి ఏదైనా నిజం సంఘం అన్నది మనం ముందుకెళ్ళి చూద్దాం. అలాగే సంఘం అనగా ఇవన్నీ కూడా అక్షరార్థమైనవి, భౌతికంగా మన కంటికి కనిపించేవి, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి. కాబట్టి మనం గమనించాల్సిన విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనం ముందుకెళ్ళాలన్నమాట. కాబట్టి దీన్ని మనం గమనిస్తే సంఘం అనగా ఎబ్రీ భాషలో ఇదా అంటే గ్యాదరింగ్, ఇంగ్లీష్లో కూడుకొనుట. ఎక్కడైతే నా నామమున 2-3 కూడుకొని ఉంటారో వారి మధ్యన
నేను ఉంటానని చెప్పారన్నమాట. ఒక బిల్డింగ్లో ఉంటానని చెప్పారా యేసుక్రీస్తు ప్రభు వారు? లేకపోతే చాలా చక్కగా ఒక డిస్కోలోని, పొగలోని, స్మోక్లోని ఉంటూ అందులో అక్కడ ఉంటానని చెప్పారా? లేదు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున, ఎవరైతే నా నామమున వాళ్ళ హృదయాన్ని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు తిప్పుకుంటూ, ఎవరైతే దాని గురించి ఆలోచిస్తారో, ఆయన చెప్పిన మాటలు ఎవరైతే ధ్యానిస్తారో వారి మధ్యన యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారని చెప్పారన్నమాట. కాబట్టి సంఘం అనే పదమునకు కూడుకొనుట. ఎలా కూడుకోవాలి? యేసుక్రీస్తు నామమున కూడుకోవాలి. ఎవరిని మహింపరచాలి? యేసుక్రీస్తు ప్రభువాన్ని మహింపరచాలి. ఎవరిని కనపరచాలి? యేసుక్రీస్తు ప్రభువుని కనపరచాలి. కానీ ఈ రోజుల్లో చాలా మనం చూస్తున్నాం, అనేక విధాలుగా జరుగుతుంది. అవన్నీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకం. ఎక్కడే రాయబడి ఉందండి పెద్ద బిల్డింగ్లో మాత్రం అక్కడ దేవుడు ఉంటారనేసి? లేకపోతే చాలా వింత వింత చేష్టలు చేస్తూ జరిగారు దేవుడు ఉంటారని చెప్పాడండి? ఏమని చెప్పారు? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారో అక్కడ ఉంటారనేసి మనకి చెప్పనమాట. అంటే ఇక్కడ మీకు ఇది మొట్టమొదటి నుండి వచ్చిన కొన్ని విషయాల్ని మనము వాక్యంలో సరి చేసుకుంటూ మనము వెళ్తూ ఉండాలన్నమాట మన జీవితాన్ని. అలాగే మనకి అనేక భాష ప్రతికలు, హిబ్రీలు ఏమన్నారు, గ్రీకులు ఏమన్నారు, ఇవన్నీ కూడా మనము చెప్పుకునే అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనకు కావాల్సిన ఏంటని మనం ముందుకి తీసుకొని మనము వెళ్తుంటాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాల్సినవి ఇవ్వాలి. అలాగే ముఖ్యంగా మనం ఏదైతే మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మరణం ద్వారా మనకి ఆయన శిలువలో రకాల్చిన రక్తం ద్వారా పేతురు గారికి మనం చదువుకున్నాం, ఈ బండ మీద నా సంఘం కదంటే ఏదైతే ఆ బండ ఉందో ఆ బండే క్రీస్తు. ఏదైతే బండ ఉందో ఆ బండే క్రీస్తు. అందుకే అపోస్తల కార్యంలో పేతురు గారు అక్కడ మంచి ప్రసంగం చేసి అక్కడ మొట్టమొదటిగా సంఘాన్ని ఏర్పాటు చేయడము జరిగిందన్నమాట. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ మనము ఏదైతే సంఘము అనుకుంటున్నామో, ఏదైతే సంఘము ఏ విధంగా ఏర్పడింది అనుకుంటున్నామో అక్కడ చూడండి. అక్కడ ఏంటంటున్నారు? అక్కడ కాబట్టి అతని వాక్యము అంగీకరించి వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. వీరు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచిటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. అసలు ఎందుకు అక్కడ ఆ విషయాన్ని చెప్తున్నానంటే, మనం మత్తయి సువార్త చదువుకున్నట్లు పేతురు గారికి మొట్టమొదటిగా అవకాశాన్ని ఇచ్చారన్నమాట. క్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేయడానికి యొక్క మహాప్రసంగాన్ని చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆలోచించారన్నమాట, మేమేమి చేయాలి, ఎంతవరకు వారు చేసే ఆరాధనలు కానీ, వారి ప్రవర్తించే తీరు కానీ, వారి ఉద్దేశించే ఉద్దేశాలు కానీ వేరువేరుగా ఉన్నాయి, వేరువేరుగా ఆలోచనలతో ఉన్నారు. కానీ ఈ యొక్క ప్రసంగం ద్వారా వారు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరనేసి తెలుసుకున్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు ఈ భూమి మీద, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఏమి స్థాపించడానికి వచ్చారనేసి వారు అక్కడ ఆలోచించడానికి అవకాశం కలిగిందన్నమాట. అప్పుడు పేతురు గారు ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు అక్కడ చూస్తున్నాం చూడండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశస్థులు కూడా ఏం చేయాలట? రూఢిగా తెలుసుకోవాల్సిన అవసరంతో ఉందన్నమాట. అంటే రూఢిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చింది సంఘాన్ని స్థాపించడానికి. ఎవరైతే అక్కడ చూస్తున్నారు కదా మేము ఏం చేయాలని అక్కడ అడుగుతున్నారు, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురుతోనూ కడమ అపోస్తులతోనూ అడిగారన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని స్థాపించడానికి వచ్చారని చెప్పినప్పుడు మేమేమి చేయాలంటే ఈ సంఘంలో మేము చేరాలంటే ఏం చేయాలంటున్నారట? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము ద్వారా ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును అందరికీ అవును. ఏం చేయాలటండి? ఈ సంఘంలో ఏదైతే క్రీస్తు సంఘంలో మనము కొనసాగాలనుకుంటున్నామో వాళ్ళు ఏం చేయాలటండి? వారి నోటితో యేసుక్రీస్తు వారిని నామాన్ని వారు చెప్పాల. పాప క్షమాపణ నిమిత్తమే మారు మనసు పొంది యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం పొందితే ఈ యొక్క క్రీస్తు సంఘంలో మనము
చేర్చబడదన్నమాట. కాబట్టి సంఘాన్ని మనం గమనించవలసిన విషయంలో ఇది మనము ప్రత్యేకంగా విషయంలో మనం గమనించాల్సిన విషయం అన్నమాట. అదే విధముగా ఇంతవరకు కూడా మనము సంఘం అంటే ఏమిటి కాదు, సంఘం అంటే ఏంటి అన్నది కొన్ని విషయాలు మనము గమనించాం. అదేవిధంగా మరి ఈ యొక్క క్రైస్తవులు అనే అంశం మీద మనం గమనిస్తే అసలు క్రైస్తవులు ఎవరు? ఇప్పుడు సంఘం అంటే మనం గమనించాం, యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం ద్వారా మనందరం కూడా ఎవరైతే ఈ యొక్క భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క పాప క్షమాపణ నిమిత్తమే మారు మనిషి పొంది వారి బాప్తిని తీసుకొని ఈ యొక్క సంఘంలో ఎవరైతే చేర్చబడ్డారో వాళ్ళందరికీ కూడా ఏమని తెలుసుకోవాలంటే క్రైస్తవులు ఎలా ఉండాలనే విషయాన్ని కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అంశం అయితే ఉందన్నమాట. అందుకే మనం గమనిస్తున్నాం, మత్తయి సువార్త 1:1 మనం చూసుకుంటే, మత్తయి సువార్త 1:1 చూసుకుంటే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. మొట్టమొదటిగా మనం గమనించాల్సిన విషయం, ఇప్పుడు దాకా మన సంఘం గురించి చెప్పుకున్నాం కదా, మరి యేసుక్రీస్తు ఎలాగ క్రీస్తు సంఘం ఎలాగైంది, క్రీస్తు సంఘాన్ని ఎలాగ స్థాపించబడాలంటే మొట్టమొదటి మనం గమనిస్తున్న విషయం మత్తయి సువార్త 1:1 యేసుక్రీస్తు అనే ఒక పదాన్ని మనము, ఒక పేరుని మనము అక్కడ చూడడం అన్నది జరుగుతుంది అన్నమాట. యేసు అంటే ఎవరండి? యేసుకు అర్థం ఏమిటి? రక్షకుడు, అంతే కదండి. యేసు అంటే అర్థము రక్షకుడు. మరి క్రీస్తు అని అర్థం అభిషిక్తుడు కదండి. కాబట్టి ఎవరి ద్వారా, ఏ నామం ద్వారా రక్షణ వస్తుంది అన్నారు? యేసు క్రీస్తు ద్వారా మనకి అదే యేసు ప్రభువాన్ని మనము ఆ యొక్క నామం ద్వారా మాత్రమే రక్షణ వస్తుంది అనేసి మనము తెలుసుకున్నాం అన్నమాట. అని యేసు క్రీస్తు అనే యొక్క నామాన్ని అక్కడ మనము చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 1:16 మనం చూస్తున్న విషయం చూడండి. అక్కడ ఎవరు పుట్టారండి? ఆయన యందు క్రీస్తు అను యేసు పుట్టును. ఇది మనం రెండోసారి చూస్తున్నాం. ఏదండి? యేసు అనే క్రీస్తుని మనము అక్కడ చూస్తున్నాం అన్నమాట. అదేవిధంగా మనము అంటే ఈ యొక్క పదాలన్నవి ఈ యొక్క మత్తయి సువార్తలో మాత్రమే చూపించబడ్డాయి. కానీ మనం బైబిల్లో చూసుకుంటే మొట్టమొదటి ఆదికాండం 1:1 నుండి ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారినే చూపిస్తూ వస్తున్నాయి అన్నమాట. ఆదికాండం నుండి ఎలా చూపిందంటే ఒక ప్రవచనాలు కానీ, ఆ ప్రవక్తలు చేసే ప్రవచనాలు అవి జరిగే అనేకమైన విధానాలుగా ఆయన ప్రకటిస్తూ వస్తున్నారన్నమాట. యూదులు కూడా ఎదురు చూస్తూ ఉంటున్నారు, మెస్సయ్య వస్తాడు అనేసి వారికి ఎప్పుడు నిండో ఇప్పటికి కూడా ఇశ్రాయేల్లో ఉన్న యూదులు కూడా ఇప్పటికి కూడా చూస్తున్నారు, ఎవరు వస్తారట? మెస్సయ్య అన్నది వస్తారనేసి. కానీ మెస్సయ్య అనేది ఎవరు? మెస్సయ్య అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే. కానీ వారు ఇంకా గ్రహించలేకపోతున్నారు. అప్పుడు గ్రహించలేదు, ఇప్పుడు కూడా వాళ్ళు గ్రహించే స్థితిలో లేరన్నమాట. కాబట్టి మెస్సయ్య వస్తారంటే మెస్సయ్య వచ్చాడు, మనకి భూమి మీద ఆయన పరిచర్య చేశాడు, మన పాపం నిమిత్తమే యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించారు. ఆయన మళ్ళీ తిరిగి పునరుద్ధరణై శివలోకానికి వెళ్ళారు. ఆయన మళ్ళీ ఇక్కడ మనకి సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో మనందరినీ కూడా చేర్చి ఆయన మహింపరచడానికి మనకి గొప్ప అవకాశాన్ని ఆయన కలుగు చేశాడు అన్నమాట. కాబట్టి మనం గమనిస్తున్న విషయం మనం చాలా ఉంది. ఈ మెస్సయ్య అన్నదానికి అర్థం ఏంటి? క్రీస్తు, అంతే కదండి. మనం చూసాం కదా, యేసు క్రీస్తుగా మనకి కల్పిస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఇవన్నీ విషయాలు కూడా మనకి కలుగుతుంటాయి. అపొస్తలుల 4:12 చూసుకుంటే మన యేసుక్రీస్తు రక్షకుడు కాబట్టి కేవలం ఈ యొక్క భూమి మీద ఎవరైనా రక్షింపబడాలి అంటే అది ఎవరి వల్ల అవుతాడండి? మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలని. కానీ ఆకాశ క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనేసి మనకి చెప్తుంది వాక్యం కదండి. ఏం చెప్తుందండి? ఈ నామమునే, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునే, యేసు నామమున మాత్రమే మనకి రక్షణ అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి మనం గమనిస్తున్నాం, ఈ యేసే క్రీస్తు అనేసి ఇక్కడ మనము గమనిస్తున్నాం అన్నమాట. ఎవరైతే ఈ యొక్క యూదులు, ఇశ్రాయేలు ప్రజలు మెస్సయ్య అన్నారో ఆ మెస్సయ్య ఈ క్రీస్తే అనేసి మనం ఇక్కడ గమనిస్తున్నాం అన్నమాట. చాలామందికి ఇప్పుడు కూడా ఒక డౌట్, ఈయన కాదా, ఈయన దేవుడా కాదా, ఇన్ని వచనాల ద్వారా ఎంతగా వాక్యాన్ని మనకి ప్రతిష్టం ద్వారా తెలిసినా సరే యేసే క్రీస్తు దేవుడు అనేసి మనకి చాలామందికి, ఇంకా చాలామందికి డౌట్గానే ఉందనేసి మనం గమనిస్తున్నాం అనమాట. కాబట్టి ఇదంతా మనకి ఎలా తెలుస్తుందంటే వాక్యాన్ని మనము ధ్యానించడం ద్వారా, వాక్యం చెప్తుంది విన్ని చక్కగా దాన్ని ధ్యానిస్తే ఇవన్నీ కూడా మనకి
తెలిస్తే అనేసి మనకి వస్తాం. మరి ఈ విషయాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎఫెసీ పత్రిక 1:6 చూసుకుంటే ఈ విషయం ఎక్కడ మనకు స్టార్ట్ అయింది చూడండి. ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవాలని జగతి పునాది వేయబడక మునిపే ఇది జరిగిందన్నమాట. జగతి పునాది వేయబడక అంటే ఈ సృష్టింపబడక మునిపే, ఈ భూమిని తయారు చేయక మునిపే ఈ ప్రణాళిక అంతా దేవుడు కలుగు చేస్తున్నాడు అన్నమాట. ఈ భూమిని సృష్టించిన తర్వాత, దాంట్లో మానవుని పెట్టిన తర్వాత సంఘాన్ని భూమి మీద ఏర్పాటు చేయాలి. ఆ సంఘంలో మనకి యేసుక్రీస్తు నామం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా క్రీస్తు సంఘం అనేది ఇక్కడ ఏర్పడాలి. ఆ సంఘంలోని అందరూ కూడా ఆయన నామాన్ని ఒప్పుకొని పాపక్షమాపణ పొందుతూనే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఈ క్రీస్తు సంఘంలో చేర్చబడాలి అనేసి ఎప్పుడు జరిగింది? ఈ యొక్క సృష్టి లేనప్పుడే ఈ సంకల్పం అన్నది జరిగిందన్నమాట. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు. ఇది నిన్న మొన్న వచ్చింది కాదు, మన పితరుల వచ్చింది కాదు. ఇది జగత్తి పునాది ముందే, సృష్టికి ముందే ఈ యొక్క నిర్ణయం అన్నది జరిగిందన్నమాట. కాబట్టి ఇది మనం గమనించాల్సిన విషయం అన్నమాట. మరి ఇందాక చదువుకున్న 2:36 మరి ఇంత సంకల్పంలో మనల్ని మనము మరి నిరూపించుకోవాలి కదా. ఎవరైతే బాప్తిజం పొందుకున్నారో, ఎవరైతే ఈ యొక్క క్రీస్తు సంఘంలో ఉన్నారో, ఆ సంఘంలో క్రైస్తవులు ఎలా ఉండాలి? మరి క్రైస్తవులు అంటే మనమే కదా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు నామములో బాప్తిజం పొంది ఈ యొక్క క్రీస్తు సంఘంలో చేర్చబడ్డామో మనమే కదా క్రైస్తవులు. మరి క్రైస్తవులు మనం ఎలా ఉండాలి ఈ సంఘంలోని? మనం మొట్టమొదటి చెప్పిన అనేక విధానాలు, ఈ యొక్క భూమి మీద విధానాలు మనం చెప్పుకున్నాం, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలనేసి. మరి ఈ సంఘం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. ఈ సంఘంలో ఏ విధంగా ఉండాలి మనం తెలుసుకోవాలి కదా. మనం వచ్చినప్పుడు మొత్తం ప్రతిదీ కూడా మనకి వివరణగా తెలుసుకోవడానికి కొంత మనం ప్రయత్నం చేద్దాం అన్నమాట. అపోస్తలుల కార్యం 2:36 ఒకసారి మళ్ళీ చదువుకుంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పినమాట. అక్కడ చెప్తున్నాడు మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని అప్పటి వాళ్ళే సిలువ వేశారా, లేకపోతే మనం అందరం కూడా సిలువ వేసామా? ఆలోచించిన ఒకసారి. అప్పటి వాళ్ళు మాత్రం సిలువ వేశారా? ఎవరైతే ఈ భూమి మీద జన్మించి దేవుడికి వ్యతిరేకంగా జీవించి పాపంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినట్లే. మన పాపాల నిమిత్తమే కదా ఆయన సిలువ ఎక్కారు, మన పాపాల నిమిత్తమే ఆయన రక్తాన్ని కార్చారు, మన పాపాల నిమిత్తమే ఆయన మరణించారు. మనందరం కూడా ఇప్పుడే కాదు, ఈ భూమి మీద ఈ యొక్క జనాంగం ఉన్నంత వరకు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంకా దేవుణ్ణి ఆ యొక్క ఉద్దేశాలతో చూడలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సిలువ వేసినట్లే. మరి అట్టి భాగ్యాన్ని, ఆయన రక్షణ భాగ్యాన్ని ఆయన ఉపయోగించి మనందరూ కూడా చేసిన విధానం బట్టి మనం ఆయన పట్ల ఎలా ప్రవర్తించాలి, ఆయన స్థాపించిన సంఘం పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, ఆ సంఘంలో ఎలా ఉండాలి మనం అన్నది మనం గమనించాలి. ఒక విషయం 11:26 అపోస్తలుల కార్యంలో చూసుకుంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులను కూడా, అలాగే 70 మంది శిష్యులకు కూడా ఆయన చెప్పిన బోధ ఇదే. వారు కలిసి ఎలా ఉన్నారంటే వారు కలిసి సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యాన్ని బోధించారు. మొట్టమొదట అంత్యోకలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారితో అపోస్తలుల కార్యము 11:26 అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారు తన కింద ఉన్న 12 మంది ఏమనేవారు? శిష్యులు. అంతేనండి, శిష్యులు. అలాగే ఆయన మళ్ళీ తర్వాత 70 మందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారిని కూడా శిష్యులు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరూ కూడా చల్లా చెదరైపోయారని ఏ విధంగా చెప్పుకున్నారంటే శిష్యుల కింద చెప్పుకున్నారు. వారు వెళ్ళి సువార్తలు చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తున్నా వాళ్ళందరినీ కూడా ఏ విధంగా చూశారంటే శిష్యుల కింద చూశారు. ఇక్కడ రాయబడింది, ఏంటి రాయబడింది మనసు చదవండి. ఎన్ని సంవత్సరాలట? వారు కలిసి సంవత్సరం అంతా
సంఘంలో ఉండి ఎక్కడ ఉన్నారటండి? వాళ్ళు సంవత్సరం అంతా సంఘంలో ఉన్నారు. ఏ సంఘంలో? క్రీస్తు సంఘంలో ఉన్నారు. కానీ అప్పటి వరకు వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, వారు దేవుని పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విధానం చూసుకున్నప్పుడు ఇంకా వాళ్ళందరి దృష్టిలో, ఒక లోక దృష్టిలో అందరూ ఎలా ఉన్నారటండి? శిష్యులుగానే ఉన్నారు. మరి శిష్యులుగా ఉన్నవారు చదవని ప్రజలు వారు ఏం చేశారు? శిష్యులుగా ఉండి వాక్యాలు బోధిస్తున్నారు, సంఘంలో అలా ఉంటున్నారు, సంఘాన్ని నడిపించుకెళ్తున్నారు. అప్పుడు ఏదో జరిగింది అక్కడ ఏదో జరిగింది. అప్పుడు దాకా శిష్యులు అన్నవారు మొట్టమొదట ఏం జరిగిందట? కంతియగలో క్రైస్తవులుగా కనపడ్డారు అన్నమాట. అంటే వారిలో క్రీస్తు కనపడ్డాడు. యేసు క్రీస్తు వారు పరిచయం చేసిన యొక్క పరిచర్యని వీళ్ళు చేస్తున్న విధానం చూసి అప్పుడు ఈయన ఈ విధంగా చేశాడు, ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు అంటే ఆయన వీళ్ళలో కనిపించాడు. ఎలా కనిపించాడండి? ఆయన వీళ్ళలో కనిపించాడు. ఇప్పుడు మన కుటుంబంలో కొంతమంది పిల్లలు ఉన్నారు. అమ్మ సేమ్ అమ్మ నీ పాప నీ పోలికలో ఉందమ్మా అని ఎప్పుడు అంటాం? అమ్మ బాబు నీ పోలికలో ఉన్నారు, లేకపోతే మీ మనవరాలు మీ మనవడు మీ తాత పోలికలో ఉన్నాడంటే ఎప్పుడు అంటాం? ఆ యొక్క పోలికలు కనపడాలి కదా, ముఖంలోని పోలికలు కనపడాలి కదా. కొంత పెద్ద అయినప్పుడు కరెక్ట్గా మీలాగే నడుస్తున్నాడండి మీ అబ్బాయి, లేకపోతే మీ మాట తీరు వచ్చిందండి, మీలాగే మంచి మాట్లాడుతాడండి, చక్కగా ఉన్నారండి, లేకపోతే ఆ వీళ్ళకి చాలా చక్కగా అందరిని పలకరిస్తుందండి. దేన్ని బట్టి చెప్తున్నాం అంటే మిమ్మల్ని ముందు చూశారు అందరూ, ఈ లోకము ఈ ఊరు అందరూ మిమ్మల్ని చూసింది, ఆ కుటుంబ సభ్యులు మీరు చూశారు, మిమ్మల్ని బట్టే కదా వాళ్ళు చేస్తున్నప్పుడు మీలాగే ఉన్నారని అంటున్నారు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పరిచయం వాళ్ళు చూశారు కాబట్టి, వాళ్ళు విన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న చూసి ఏంటన్నారటండి? క్రైస్తవులు అన్నారు. అంటే క్రీస్తుని ఎవరైతే వెంబడిస్తారో, క్రీస్తు ప్రకారం ఎవరైతే జీవిస్తారో, క్రీస్తులా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని క్రైస్తవులుగా. అంటే బాప్తిని తీసుకున్నాం, ఈ సంఘంలోకి వచ్చాం, సంఘంలో ఉన్నా సరే మన యొక్క పూర్వ ప్రవర్తన మారకపోతే, మన లోకంకి తెలుసు కదా యేసుక్రీస్తు ప్రభువు ఎంత గొప్పది ఉంటే, కొన్ని విషయాలు తెలుసు కదా. క్రైస్తవులు చాలా మంచిగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, వారు చక్కగా ప్రతి విషయంలోనూ కూడా అనుకుగా ఉంటారు, వారి ప్రతి పరిచర్యలో కూడా ముందుకి పాల్గొనడానికి ప్రయత్నిస్తారు, ఇక్కడ తలెత్తి అక్కడ తలెత్తారు, బుర్ర అసలు ఎవరితో కూడా వ్యతిరేకంగా మాట్లాడరు. ఇక కొన్ని లక్షణాలు అనేవి యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముతున్న వారిలో ఉంటుందనేసి లోకానికి తెలియదా? అలా బైబిల్ పట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రభు పెట్టి వెళ్ళిపోతున్నారు అనేసి మనల్ని అంటారు లేదా? చాలామంది మాట్లాడుకుంటారు ప్రతిసారి కూడా. ఆదివారం అనగానే ఈ కుటుంబం చక్కగా ప్రార్థనకి వెళ్ళిపోద్దండి. దేని నిమిత్తం? క్రీస్తుని వెంబడిస్తున్నాం, ఆ క్రీస్తుని మనం ఆరాధించడానికి వస్తున్నాం, ఆ క్రీస్తుని మహింపరచడానికి మనము వస్తున్నాం అన్నమాట. ఇక క్రీస్తులా ఎలాగైతే మనం జీవించగలుగుతామో, అప్పుడు ఎలాగైతే అంత్యోకలో శిష్యుల్ని క్రైస్తువులు అనబడ్డారో అలాగే మన జీవితాలు మారితే మనం కూడా క్రైస్తవులుగా వారు మనల్ని గుర్తిస్తారు. ఒకవేళ మన సంఘంలోకి వచ్చి మనం బాధ్యత తీసుకొని సంఘంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన యొక్క ప్రవర్తన కానీ, మన యొక్క జీవిత విధానం కానీ, మన యొక్క మాట తీరు కానీ మారకపోతే మనము ఫలానా వారినే పిలుస్తారు కానీ క్రైస్తవులుగా అన్నది గుర్తించడానికి అవకాశం అన్నది ఉండదు. కాబట్టి సంఘం అంటే ఏదో తెలుసుకున్నాము, క్రైస్తవులు అంటే ఎలాగో తెలుసుకున్నాము, మన సంఘంలో ఉన్న క్రైస్తవులు ఎలా ఉండాలని కూడా కొన్ని మాటల ద్వారా మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. 1 తిమోతి 6:17 మరి ఎలా ఉండాలంటే సంఘంలోని 1 తిమోతి 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించుటకు సమర్థము మనకు ధారాళముగా దయచేసి దేవుని యందే నమ్మిక ఉంటుందని ఆజ్ఞాపించుము. ఎలా ఉండాలంటే దేవుని యందు నమ్మకంగా మనం ఉండాలి. ఏదో ఇక్కడ భక్తులు చెప్తున్నట్లు మనకేదో గొప్ప ఈ యొక్క సంఘంలోకి వస్తే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే మనకి గొప్ప ఆస్తిపాస్తులు వస్తాయని కాదు, గొప్ప ధనాన్ని కూడుకోవడానికి కాదు, మనకి ఆరోగ్యాన్ని కూడుకోవడానికి కాదు. మనకి ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం ఏం చేయాలంటే నమ్మకంగా, దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవునికి నమ్మకంగా ఉండాలి. ఇక భూమి మీద ప్రజలకు నమ్మకంగా కాదు. ఒకవేళ చాలామంది అనుకుంటూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వస్తే, ఈ యొక్క సంఘానికి వస్తే జీవితాలు మారుతాయి, అంటే నా యొక్క పరిస్థితి మారుతుంది, ఈ యొక్క పేదరికంలో ఉంటే
నేను ధనికుని అవుతాను, లేకపోతే నాకు అప్పుల కూపులో ఉండిపోతే ఈ యొక్క అప్పు కూపుల నుండి బయటపడతాను అని అనేక మంది ఆలోచన చెరుపు చేస్తుంటారు. కానీ ఆ విషయాలు కాదు. మన నమ్మకం దేవుడి మీద ఉండాలి. అంటే దేవుడి యొక్క నమ్మకాన్ని మనము పెంపొందించుకోవాలి. అంటే దేవుడి యొక్క నమ్మకాన్ని అంటే దేవుడు ఏ విధంగా చెప్పాడు, దేవుడు ఏ విధంగా ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడు అనేది దాని గురించి ఆలోచించుకుంటూ మనము ముందుగా అనేది వెళ్ళాలి. ఎలా ఉండాలంటే దేవుడి సంఘంలో మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకం కలగాలని ఏం చేయాలా? మనం ప్రతి ఆదివారం కూడా ఆరాధనకి రావాలి. చెప్పాలా? మనకి ఇందాక చెప్పాం, ఆదివారం అయితే వెళ్ళిపోతారండి ప్రార్థనకి. అక్కడ ఏం కలిగింది? అక్కడ నమ్మకం. ఆదివారం తన ఇంట్లో ఉండరు, ప్రార్థన అయితే అక్కడ ఉండరు. ఎక్కడికి వెళ్తారు? యొక్క సంఘానికి వారు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళిపోతారు. జనాలకి నమ్మకం, అలాగే సంఘానికి కూడా నమ్మకం. ప్రార్థన అనగానే ఈవిడ పరిగెట్టుకు వచ్చేస్తుందండి, పరిచర్య అనగానే సహోదరులు పరిగెట్టుకుని వచ్చేస్తారండి అనే నమ్మకాన్ని సంఘం పట్ల దేవునికి మనము నమ్మకంగా ఉండాలన్నమాట. ఎలా ఉండాలి? క్రైస్తవుల సంఘంలో నమ్మకంగా ఉండాలి. అదేవిధంగా యోహాను పత్రిక 3:16 మనం చూసుకుంటే, యోహాను సువార్త 3:16 తర్వాత చదవాలి, టైం అయిపోయింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును. కాబట్టి ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఈ యొక్క సంఘాన్ని ప్రేమించాడు. అలాగే మనం ఏం చేయాలంటే సంఘంని మనం ప్రేమించాలి. సంఘంలో మనము ఆ ప్రేమని కలుగు చేయాలన్నమాట. ఆ ప్రేమను మనం చూపించాలి. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క సమస్త సృష్టిని సృష్టించాడు. చాలా చక్కగా ఈ యొక్క వాతావరణం చూస్తుంటే చాలా అందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది కూడా. ఎందుకంటే ఇంత పెద్ద కొండలు, చెట్లు, మొక్కలను చూసుకుంటే మేము ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని చూస్తున్నప్పుడు చాలా మేము ఆనందపడ్డాం. ఇవన్నీ ఎవరైనా మీరేం చేశారండి? ఈ కొండ మీరు పెట్టారా? మీ పుత్రులే కానీ మీకు మీ పూర్వీకులు ఏమైనా చేశారండి? మరి ఎవరు చేశారండి అవన్నీ? మరి ఇంత ప్రేమ కలిగి ఇంతటి వాతావరణాన్ని దేవుడు చాలా చక్కగా కలుగు చేస్తే మరి సంఘంలోకి మనం చేర్చుకున్నాడు కదా, మన పాపంలో ఆయన క్షమించాడు కదా, మరి మన సంఘాన్ని ప్రేమించారా లేదా? మరి ప్రేమ క్రియరూపంలో చూపించాలి లేదా? మీరు అందరూ కూడా చాలా చక్కగా చూపించారు ఈరోజు. ప్రార్థన అనగానే ఈరోజు ఎన్నో పనులు ఉండొచ్చు, మీ గృహం నందు ఉండొచ్చు, లేకపోతే మీరు ఎక్కడికైనా వ్యాపార విషయంలో చిన్నకలు, కానీ చక్కగా ఈ ప్రేమ కావాలి మనకు సంఘానికి. ప్రార్థన అనగానే మనతో పాటు మన యొక్క కుటుంబ సభ్యుల్ని, మనకు వీధి బరువులను ఎవరు తెలిసినా తీసుకొచ్చి ఇవ్వాలి. సంఘాన్ని పెంపొందించుకోవాలి, జనంగాను మనం పెంపొందించుకోవాలి. మనం మారాం, మనకు అవకాశం ఇచ్చారు దేవుడు. మనం కూడా మన ద్వారా కూడా దేవుడికి మంచి బిడ్డలను తీసుకురావడానికి మనము ప్రయత్నించాలన్నమాట. కాబట్టి నమ్మకంగా ఉండాలి, అలాగే ప్రేమ కలిగి ప్రేమ చూపిస్తుండాలి అన్నమాట క్రియారూపంగా. అదేవిధంగా 21:25 చూడండి, యోహాను సువార్త. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. అవును. వాటిలో దానిని గురించి రాసిన యెడల రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుతున్నది. ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువు అనేక కార్యాలు, అంటే అనేక సేవా పరిచర్య చేశారు. ఆయన అనేక సేవా పరిచర్య చేశారు. ఏం చేశారు? స్వస్థలు ఇచ్చారా? పుట్టి గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడా? పుట్టుకు నుండి నడవలేని వ్యక్తులకి నడకనిచ్చాడా? కుష్టి రోగుల్ని స్వస్థపరిచాడా? పుట్టుకతో నోటి మాటలు లేని వ్యక్తులకి నోటి మాటలు ఇచ్చాడా? అలాగే తన వాక్యాన్ని వినడానికి వచ్చిన ప్రత్యేకమైన జనాలంగానికి అనేక వేల మందికి భోజనాలు పెట్టాడా? ఇదంతా సేవా పరిచర్య కాదా? మరి సంఘంలో క్రైస్తవులు ఏం చేయాలా? ఒకవేళ సంఘంలో క్రైస్తవులు ఏం చేయాలా? ఎవరికైనా బాగలేనప్పుడు మనం ఏం చేయాలి? వారిని ఆదరించాలి, వారిని చక్కగా వారికి సేవ చేయాలి. మనము వారిని హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ వారికి సేవ పరిచయం మనము చెయ్యాలి. లేకపోతే వారికి ఒకవేళ ఆ కుటుంబంలో ఆకలి కలిగి ఉందనుకోండి, ఆ కుటుంబంలోని కలిగి ఉందనుకోండి, మనం ఏం చేయాలి? వారికి ఆకలిని తీర్చాలి. మనకు ఒకవేళ కుటుంబాన్ని మనం ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలి. ఇప్పుడు అనేకమైన మనం సేవ చేయాలి. మన సంఘంలో మనం నమ్మకంగా ఉంటూ ప్రేమ చూపిస్తూ సేవా పరిచయం చేయాలన్నమాట. ఈరోజు మీటింగ్ ఉంది, చక్కగా మేము వచ్చిన వెంటనే ఓపెన్ చేయగానే చక్కగా ఇవన్నీ కూడా కుర్చీలు కానీ ఇవి కానీ చాలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు. ఇది ఒక సేవా పరిచర్య, చాలా చక్కగా చేశారు. ఎవరు చేశారు కానీ వారికి నిజంగా దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవుడు చక్కగా దీవించాలి. ఎందుకంటే మేము అంత దూరం నుండి వచ్చినప్పుడు ఇక్కడ చెల్లా చెదరగా ఉంటే ఎలా ఉంటుంది?
ఇక్కడ చెల్లాచెదరగా ఏమి సర్దకుండా ఉంటే ఎలా ఉంటుంది? కానీ మీరు చక్కగా ఈ యొక్క పరిచయం చేసే చూడండి, నిజంగా మీ యొక్క సహోదరుని చూస్తే మాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇంత దూరంలో కూడా పరిచయం చేయడానికి ఆయన పూనుకొని ఆయనకి ఇచ్చిన మనసును బట్టి దేవుడు నిజంగా ఆయన్ని దీవించాలన్నమాట. కాబట్టి ఈ సంఘంలో మనము విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో సేవ చేస్తూ సంఘాన్ని మనము బలపరచాలన్నమాట. సంఘం అంటే మనకి భౌతికమైన వాటి కాదు, ఆత్మీయంగా ఉండేదే సంఘము. ఆ సంఘము కేవలము అది క్రీస్తు సంఘం అయితేనే అది మనకి బైబిల్ వాక్యానుసారంగా రోమపత్రిక 16 ఉంటాయి కదా, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నాయి. ఆ సంఘంలో మనమైన క్రైస్తులుగా మనకి చేర్చబడిన మనము సంఘంలో ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, అలాగే ప్రేమ కలిగి ఉండాలి, అలాగే సేవ కలిగి మనం ఉండాలన్నమాట. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ అందరూ కూడా సువార్తకులు ఏలియా గారికి, సంఘానికి, అలాగే క్రీస్తు కొరకు మనం సైతం టీంకి, అలాగే నడిపిస్తున్న సహోదరులకి వందనాలు తెలియజేస్తూ యొక్క సమయాన్ని ముగిస్తున్నాను.